ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై సార్ పైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, మరి అదేవిధంగా ఒక బహుజన బిడ్డ, ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంతోమంది పేదవాళ్ళని, బడుగు బలహీన వర్గాలని, ఎస్సీ ఎస్టీ బీసీ తేడా లేకుండా ఎంతోమంది పేద వర్గాలకు, ఎంతోమందికి చదువు పరంగా కావచ్చు, ఎవరెస్ట్ శిఖరాలు కావచ్చు, ఎంతోమందికి ఇవాళ ఆదర్శంగా నిలిచిన మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎందుకంత కక్ష సాధింపు చేస్తున్నారో ఇంకా ఇప్పటికన్నా మాకు ఇప్పటికైనా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేస్తున్న వైఫల్యాన్ని ప్రతిసారి ప్రశ్నిస్తున్నాడు, ముందుంటున్నాడు. మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది ఏం చేసినా ముందుగా ప్రశ్నించే గొంతు, ముందుగా వినిపించేది ఏదైనా ఉందంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాత్రమే. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రశ్నించే గొంతు పైన ఇన్ని విధాలుగా ఒక రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక బహుజన బిడ్డపై అనేక రకాల కుట్రలు చేయడం కావచ్చు, లేకపోతే ఆయనకున్న సెక్యూరిటీ తీసేయడం కావచ్చు, అనేక ఎంత చేసినా ప్రజల కోసం, విద్యార్థుల కోసం, 4 కోట్ల ప్రజల గొంతుల కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ కూడా వెనకడుగు వేయడు. మేమంతా ఉన్నాం, రాష్ట్రం మొత్తం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కోసం కావచ్చు, న్యాయం కోసం మేము ముందుకెళ్తాం. మరి అదేవిధంగా సార్ మేము ఒక్కరే చేస్తున్నాం, మీరు బాధపడకండి సార్, మీ వెనుక మేము అందరం ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే బీజేపీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ కావచ్చు, ఎవరు వచ్చినా మనల్ని ఆపడం అనేటువంటిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదనేటువంటి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. మన ఆర్ఎస్పీ సార్ అంటే అందరికీ అభిమానం, బహుజనులందరికీ అభిమానం. ఎందుకంటే తిండికి లేనటువంటి విద్యార్థులను కూడా, బడుగు బలహీన విద్యార్థులలో చెరగని ముద్ర ఉంది సార్కు. చాలా హాస్టల్స్ చూసుకున్నట్లయితే సార్ ఆధ్వర్యంలో చాలా ఘోరంగా ఉన్నాయి. అలాంటి హాస్టల్ పరిస్థితులను చూసి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపిండు, వాళ్ళ జీవితాలకు ఒక బంగారు బాటను వేసి ఇప్పుడు రాజకీయాలలో సార్ వంతు పాత్ర కావాలి. బహుజనులందరూ మనం ఎదగాలి. బహుజనులలో చైతన్యం తేవడానికి సార్ రాజకీయాలలోకి రావడం అందరికీ ఆనందకరం. ఈరోజు సార్పై చేస్తున్నటువంటి కుట్ర కూడా మా బహుజనులందరికీ ఏమాత్రం హర్షించదగ్గ విషయం కాదు. ఇలాంటి సార్ పైన ఇలాంటి కుట్రలు పన్నడం రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాలని కూడా మేము బహుజనులందరం హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క సమావేశం నుండి నేను 1వ తరగతి నుంచి హాస్టల్లోనే ఉన్నా. అంటే జనరల్ హాస్టల్లో ఉండి హాస్టల్లో ఫుడ్ ఎట్లుంటుందో తెలుసు, మనకి హాస్టల్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో తెలుసు. అలాంటిది ఆ దొడ్డు అన్నం తింటూ, ఆ పురుగుల అన్నం తింటూ ఈరోజు ఈ స్థాయి వరకు మనం రాగలిగినాం. కానీ ఆర్ఎస్పీ సార్ వచ్చిన తర్వాత వెంటనే సన్న బియ్యం తీసుకురావాలి, పిల్లలు అన్నం ఇంటికాడ కనీసం వాళ్ళ తిండి తినడానికి కొంతమంది అయితే గూడెలలో గంజి దాగి బతికేటటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం. అంటే ఒక కడుపు గాలినోనికే ఆ ఆకలి విలువ తెలుసు అన్నట్టు ఆ కడుపు గాలిన వ్యక్తి ఈరోజు సోషల్ వెల్ఫేర్లోకి వచ్చినప్పుడు వాళ్ళందరికీ నిజంగా అన్న చెప్పినట్టు కనీసం పట్టణానికి రానటువంటి ఒక అమ్మాయి ప్రపంచంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలిగిందంటే ఆ గొప్ప పని ఎవరు చేశారంటే ఆర్ఎస్పీ గారు చేసిరు. ఆయన ఎందుకు అంటే ఈ సమాజంలో ఆయనకంటూ ఒక గుర్తింపు ఉన్నది. ఆయనకు యునెస్కోనే గుర్తించింది. ఎందుకంటే ఈయన చేసినటువంటి సర్వీసు అంత గొప్పది కాబట్టి. అలాంటి సర్వీసులు ఉన్నటువంటి వ్యక్తిని అణిచివేయాలని, ఎందుకంటే ఒక బీఎస్పీలో పనిచేసిండు, అలాగే ఇప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చి ఒక నాయకునిగా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు కోసం, నిరుద్యోగుల కోసం, అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ఎంతోమంది అమాయకులకు పక్షాన నిలబడి ఆయన రేపటి కాడ ఎమ్మెల్యే అయ్యో లేకపోతే మంత్రి అయ్యో లేకపోతే వాళ్ళను ఏ రకంగా అయినా చేస్తాడేమన్న భయంతో ఆ భయాన్ని లోపల పెట్టుకొని ఈరోజు ఒక అగ్రవర్ణంలో ఉన్నటువంటి ఆధిపత్యాన్ని చూపెట్టడం కోసమే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనని ఆ బుల్లెట్ ప్రూఫ్ కారును తీయడం కానీ, ఆయన దగ్గర ఉన్నటువంటి 2+2 సెక్యూరిటీని తీసే ప్రయత్నం కానీ చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే తిరుగుబాటు చేస్తారో, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారో వాళ్ళ మీద దాడులు చేయడం కానీ, అదేవిధంగా ఇట్లాంటి గన్మెన్లను తీసేయడం కానీ, లేకపోతే ఇంకా వేరే రకంగా ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఇట్లాంటి చేష్టలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మానుకోవాలి. ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదిరించిండ్రు, కొట్లాడిండు, అదే యూనివర్సిటీకి ఎలిమెంట్ పెట్టుకొని దొంగసాటం వచ్చి నిరుద్యోగ సభ కూడా పెట్టుకోండు. కాబట్టి ఇట్లాంటివి మీరు మానుకోవాలి. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, మీరు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, అవి నెరవేర్చండి ముందు. కానీ ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ బీసీల పైన మీ కక్ష సాధింపుల్లో
ఇక సాగవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముందుకు ఉన్న ప్రభుత్వాలపై కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కానీ మేము కానీ చాలా విమర్శలు చేసినాం. కానీ ఏ ప్రభుత్వం కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని కానీ సార్ గన్మెన్స్ని కానీ మేడం జాబ్ని కానీ ఎవరు టచ్ చేయలేదు. అలాంటిది ఇంత దారుణంగా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని నువ్వు తీసేస్తున్నా అంటే కర్ణుడి కవచకుండాలు ఎట్లనో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పోయి నక్సలైట్లతో పనిచేసిండు, గ్రేహౌండ్స్ దళాలతో తీవ్రవాద సంస్థలతోటి వేరే అబ్రాడ్కి వెళ్ళి అక్కడ పనిచేసిండు. రాష్ట్రపతి మెడల్ అందుకున్న వ్యక్తి అండి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. మీరు ఎవరితో టచ్ చేస్తున్నారు, ఏం టచ్ చేస్తున్నారో కొంచెం మీ తోటి ఉన్న డీజీపీ వాళ్ళతో కానీ మీరే హోమ్ మినిస్టర్ కదా, మీరు చర్చించాలి. ఇట్లా మేము ఎట్లా కూర్చొని చర్చించుకుంటున్నామో రేవంత్ రెడ్డి గారు ఒక డీజీపీ స్థాయి వ్యక్తిని, ఒక విఆర్ఎస్ తీసుకున్న వ్యక్తిని, ఇంతకుముందుకు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రవాద సంస్థ ఇంత ముందుకు పనిచేసిండ్రు. నక్సలైట్ అక్కడ పనిచేసిన వ్యక్తి, మళ్ళీ టెర్రరిజం పైన పనిచేసిన వ్యక్తి, ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ గారికి మీరు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వకపోతే నువ్వు ఉండి ఎందుకు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు? మీకు అంత రాజకీయ కక్ష ఉండాలనుకుంటే మొత్తంగా ఎవరైతే ప్రశ్నిస్తారో మమ్మల్ని అందరినీ షూట్ చేయండి ఒకటేసారి. అంతేగాని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బుల్లెట్ ప్రూఫ్ని తీసేసి మీరు మానసికంగా కుంగలియాలని అనుకుంటే అక్కడ ఉన్నది ఆర్ఎస్పీ సారు, అక్కడ ఉన్నది స్వేరోసు, అక్కడ ఉన్నది బహుజనులని మీరు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ముఖ్యంగా లక్ష్మీబాయి మేడం గారి మొత్తం ప్రాధాన్యత లేని పోస్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మీరు ఎన్ని కక్షలు పెట్టినా ఎన్ని చేసినా సరే మేమైతే బహుజనుల వాయిస్గానే ఉండబోతున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ప్రజల తరపున కొట్లాడబోతున్నారు, విద్యార్థుల తరపున కొట్లాడబోతున్నారు. మేము అడిగే ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని బుల్లెట్ ప్రూఫ్ గన్మెన్స్ తీసేస్తామంటే మొత్తం సార్ని చేయలేక సార్తో పాటు ఉన్న డీజీపీ క్యాడర్ మొత్తానికి తీసేస్తున్నారండి. ఇక్కడికి వచ్చిన స్టూడెంట్ లీడర్స్ గుర్తించాలి. అది సార్ని ఒక్కరిని తీసేసేదంటే మీకు ఒక్కరికే కాదు మిగతా వాళ్ళకి కూడా తీసేసినామని చెప్పుకోవడానికి మిగతా ఆఫీసర్స్ కూడా టార్చర్ పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్పీ పైనే, మన సార్ పైనే ఆ పని మీదే ఉండి వేరే పని మీద లేదు సార్ రేవంత్ రెడ్డి గారికి. రీసెంట్గా మేడం సారు మన వైఫ్ అయినటువంటి మేడం గారిని కూడా వేరే బదిలీ చేసి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇలాంటివి కూడా ప్రతి సమాజం చూస్తూనే ఉంది. ఎవరు ఏం చేస్తారు అనేది చూస్తూనే ఉంది. ఇట్లా ఇబ్బంది పెడుతూ ఏదో కక్ష సాధింపులాగా చేస్తుండో కానీ అదే నీకు ముందు రోజులలో ఎదురు దెబ్బై తిరిగి రేవంత్ రెడ్డిని బొంద పెట్టే విషయంలో ముందుండి ప్రతి విద్యార్థి నాయకుడు కూడా ఆర్ఎస్పీకి అండగా ఉంటాడని, అదేవిధంగా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ కూడా 100% సార్ వెంట ఉండి మేము సారు దృష్టిలో ఉండి అందులో మేము ప్రతి కూడా సారు కోసం పనిచేసే విధంగా ఉంటామని తెలియజేస్తున్నాను.